అండి. నమస్తే. నేనండి ఆయన పెళ్ళాన్ని. ఎలా ఉన్నారు? ఆల్రెడీ వ్రతం వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. వాతావరణం చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదా! ఇందాక మీరు విన్నవి నిజమైన పక్షుల శబ్దాలే, వేరే ఆడియో కాదు. రోజు మొత్తం ఇట్లానే అరుస్తూ ఉంటాయి. ఇంకా విషయానికొస్తే మంగళవారం వ్రతం చేసుకున్నాము. ఆదివారం భోజనాలు పెట్టుకుందామని అనుకున్నాము. వానలు బాగా పడుతున్నాయి. కుదురుతుందా కుదరదా అని అనుకున్నాము. స్వామివారి దయ వల్ల మేము భోజనాలు పెట్టుకున్న రోజు చుక్క వాన లేదు. మేము వ్రతం పెట్టుకున్న రోజే తుఫాన్ మొదలవుతుంది అని అన్నారు. కానీ మేము ధైర్యం చేసి ప్లాన్ చేసుకున్నాం భోజనాలు. అందరినీ పిలుచుకున్నాం కదా, ఓ పక్క టెన్షన్ వాన పడుతుందేమోనని. అక్కడికి గట్టిగానే ప్లాన్ చేసాము. వాటర్ ప్రూఫ్ టెంట్ వేయించాము. మొత్తం 20 మందికి వంట ప్రిపేర్ చేయాలి. ముందు రోజే కొన్ని పనులు అవగొట్టుకొని పొద్దున్నే లేచి వంట మొత్తం చేశాను. లాస్ట్ లో ఇంకా పూజకి టైం అయిపోతుందని అమ్మ అప్పడాలును అన్నం వండింది. అమ్మ అలాగే మా చిన్న ఆడపడుచు ఇద్దరు నాకు హెల్ప్ చేద్దామని ముందు రోజు నైటే వచ్చేసారు నా దగ్గరికి. ఇంతమందికి ఇంట్లో భోజనం పెట్టడానికి ప్లేస్ లేదు. సో ఉసిరి చెట్టు ఉంది గుళ్ళోనే, అక్కడ వన సమారాధన లాగా పెట్టినట్టు ఉంటుందని అక్కడ ప్లాన్ చేశాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ కార్తీక మాసం హడావుడి ఉంటుంది కదా, అయినా సరే మేము పిలవగానే ప్రేమతో మా కోసం వచ్చారు. అప్పుడప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉండాలి. అప్పుడైనా అందరం కలుసుకుంటాం కదా. ప్రెసెంట్ కండిషన్ అందరికి ఎలా ఉందంటే నిమిషం కూడా ఖాళీ లేదు ఎవరికి. అందరూ బిజీ షెడ్యూల్ లో మునిగిపోయారు. అందరం కలుసుకొని సరదాగా టైం స్పెండ్ చేయటం తక్కువైపోయింది. రోజులకు రోజులు గడపకపోయినా ఉన్న ఈ కాసేపు హ్యాపీగా స్పెండ్ చేస్తే బాగుంటుంది చాలా. ఆ రోజైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి తోడు శ్రమ కూడా ఉంటుందంటారేమో. ఏ పనైనా ఇష్టంతో చేస్తే అది ఏ మాత్రం కష్టం అనిపించదు. ఇంకా పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తాము. ఇంతకీ నేను ఏమేమి ఐటమ్స్ చేశాను మీకు చెప్పలేదు కదా. చాలా సింపుల్ మెనూనే. అరటి పువ్వు కూర, టొమాటో పప్పు, నేతి బీరకాయ పచ్చడి, సేమియా పాయసం, మిర్చి బజ్జీ, అప్పడాలు. అంతే, చాలా సింపుల్ మెనూ ప్లాన్ చేసుకున్నాను. మా వయ్యారు కూడా వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు ఫుడ్ పెడతామా అని. దానికి కూడా పెట్టేసాము. అంటే అది చాలా వయ్యారంగా నడుస్తూ ఉంటుంది ఊపుకుంటూ, అందుకని దానికి ఆ పేరు పెట్టాము. ఎప్పుడు చూసినా గుళ్ళోనో లేదా మా ఇంట్లో పడుకుంటూ మేము వండుకునే అన్నంలో దానికి కూడా వాటా వండాలన్నమాట. లేకపోతే దానికి అన్నం పెట్టేదాకా గడప ఎదురు పడుకొని అట్లానే చూస్తూ పడుకుంటుంది. అక్కడి నుంచి కదలదు. ఇంకా భోజనాలు అయిపోయాక అందరికి బట్టలు పెట్టాము. అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మేము పెట్టడం అయిపోయాక మాకు కూడా బట్టలు పెట్టారు. మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఏ వాన లేకుండా ఏ అవాంతరాలు లేకుండా మొత్తం ప్రశాంతంగా జరిగిపోయింది. నా మనసంతా ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ తో నిండిపోయింది. చూసారా ఎంత సందడిగా ఉందో. మా చిన్నాడు బడ్చి వాళ్ళ అబ్బాయి అల్లరి చేసి పెట్టాడు. వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మా చిన్నొద్దిన వాడికి బాలమురుగన్ గెటప్ వేసింది. చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాడు వాడు. మా పెద్దొదిన వాళ్ళు రాలేదు కుదరలేక, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది చాలా. ఇంకా అందరూ వెళ్ళిపోయాక నేను, మా వారు, మా మావయ్య గారు ముగ్గురం కలిసి భోజనం చేశాము. మా చిన్నొదిన చిన్నన్నయ్య వడ్డించారు మాకు. తాతయ్యకి అమ్మమ్మకి ఇద్దరికి బాగాలేదు, జ్వరాలుగా ఉన్నాయి. అందుకనే వాళ్ళు కూడా రాలేకపోయారు. ఇదేనండి మా వ్రత సమారాధన, అలాగే వన సమారాధన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.